రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి 4 క్లూలు ఇస్తాను. ఫస్ట్ క్లూకి మీరు ఆన్సర్ చెప్పేస్తే మీకు 1 లాక్ వస్తుంది. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. 10 సెకండ్స్ లోపల ఎవరు ఆన్సర్ చెప్పలేదంటే సెకండ్ క్లూ ఇస్తాను. సెకండ్ క్లూకి ఇస్తే 75,000, థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆ క్లూ అమౌంట్ ఎంత ఉందో అంతా మీ అకౌంట్ లోంచి పోతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పక్షి పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం నీళ్లున్నాయి. బజర్ నొక్కేశారు మన బ్రేక్ డాన్స్ టీమ్. కాకి. ఎలా కాకి? అదో రాలేసే స్టోరీ ఉంది కదా. ఏంటా స్టోరీ చెప్పండి. కాకి దాహమైంది, వెళ్తే కుండలో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే ఏం చేసింది, రాళ్ళు తీసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా వేసే స్టార్ట్ చేసింది. ఒక్కటి వేసింది, వాటర్ పైకి వస్తే దాన్ని తాగింది. అవును, ఆ స్టోరీ విన్నా కాబట్టి అది కాకి అని అనుకో. ఓకే, ఎనీవే ఇది కరెక్టా కాదా మనకి ఇంకా తెలియదు, కానీ ఆన్సర్ అయితే 1 లాక్ కి లాక్ చేసేసాము కాకి అని. సెకండ్ క్లూ చూద్దాం. ఇంకెవరు బజర్ నొక్కర్లా. ఇప్పుడు కన్ఫర్మ్. బలగం సినిమాలో కాకి ఉంటుంది. ఓకే, థర్డ్ క్లూ ఏమిటిది? పిండం. అందరికి బానే తెలుసు దీని గురించి. ఆరోగ్యాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, లాస్ట్ క్లూ కాకి ఈక. కాకి ఈక, కాకి కాక కేకిక. ఇంతకీ కాకి కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఓకే, సూపర్. అలా వీళ్ళకి మళ్ళీ డబ్బులు వచ్చాయి, కానీ పర్వాలేదు, మీరు లీడ్ లోనే ఉన్నారు కాబట్టి సేఫ్ గా ఉన్నారు. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సినిమా పేరు కుమారి 21F. ఇది లాక్ చేసేస్తున్నాము, ఎందుకంటే కుమారి ఆంటీ వచ్చింది. కుమారి 21F అని వీళ్ళు అనుకుంటున్నారు. సెకండ్ క్లూ చూద్దాం. బ్యాంకాక్. ఆ సినిమాలో బ్యాంకాక్ వెళ్తారు. క్లూ నెంబర్ 3. ఏం ప్యాకెట్ అది? ఓకే, అండ్ లాస్ట్ క్లూ 21 వచ్చింది. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. Rara brother, super weather, let's relax and rock. సరే, ఇప్పుడు వరుసగా మనకి 2 కరెక్ట్ ఆన్సర్స్ రావటం వల్ల ఓ నో ఇట్స్ అ పనిష్మెంట్ టైం. యాక్చువల్లీ 2 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తే మా రాజ్యాంగం ప్రకారం ఇందులో ఒక పనిష్మెంట్ ఉంటుంది. ఏ రాజ్యం మేడం ఇది? ఇక్కడ ఈ రాజ్యం. ఒకడిని పనికి పెట్టుకున్నాను. పనికి మాలినోడు ఎక్కడ ఉంటాడో ఏంటో, ఎక్కడ దాక్కుంటాడో, ఎప్పుడు వస్తాడో. రే ఎక్కడ్రా నువ్వు? నేను మేడం దాబాలో ఎప్పుడో చపాతీ తిన్నా, బిల్లు కట్టలేని పాపం ఇక్కడే పని చేసుకుంటున్నా. 5 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు ఒక్క రోజు తిన్నది 5 సంవత్సరాలు తిన్నావు. ఏం కావాలో చెప్పండి సార్. సార్ మీకు ఏది కావాలి? ఇది కావాలి, ఇది కావాలి. ఏంటి చూస్తుంటే చాలా డల్ గా కనిపిస్తున్నారు, ఏమైంది అసలు? ఏమండి, మేమంతా ప్లాన్ చేసుకుని ఇదంతా అడుగుతానని క్వశ్చన్ రెడీ చేసుకుని వస్తే మీరే అడుగుతారు. ఏమైంది రామావా? మళ్ళా బ్రేకప్ అయింది. మొన్ననే బ్రేకప్ అయిందని తాకున్నా. అది ప్రియా, ఇది వేరే. ఓ మై గాడ్, ఇదే డైలీ ఒక్కొక్కరు అమ్మాయితో బ్రేకప్ అవుతున్నాడు. ఇది మీ చేతిలోనే పట్టుకోరా, ఎందుకంటే నా ఫ్రేమ్ లో వస్తుంది. మీ షాపే, మీ బాటిల్ ఉంటది కదా మేడం. ఆల్రెడీ బాటిల్ ఉన్నా, ఎందుకు బాధపడుతున్నాను నన్ను? ఏంది మేడం వాడి బాధ? నీది ఏంటి ప్రాబ్లం? నాకు గ్యాస్ ప్రాబ్లం మేడం. అందుకే అప్పటి నుంచి సౌండ్లు వస్తున్నాయి ఇక్కడ. మీరు లేట్ గా తెలుసుకున్నారు. మీకు మంచి పరోటాలు, చపాతీలు, బటర్ నాన్లు చేయండి, కానీ ఆ చేయడానికి ఆయన గ్యాస్ వాడకండి. నాది చాలా పెద్దది. ఏంటి? చపాతీ. నువ్వు
పిండు పిసుకు. మీ అందరి కోసం మా డాబాకి వచ్చి అందరూ ఎందుకు ఇంత మంచిగా చపాతీలు బాగున్నాయి అంటారు. ఇదిగో సార్కి స్పెషల్ చపాతీ. మేడం మీరు రాత్రి నాదే చపాతీ తిన్నారు, బాగుందా? చూసారా ఎంత ప్రేమగా చేస్తున్నాడు. చూసారా మా చపాతీలు ఇంత టేస్టీగా రావడానికి కారణం ఇదే. నేను జీవితంలో ఇంకా చపాతీలు తినను. కాదు నాకు స్టార్టింగ్ ఒక్క నిమిషం ఉండు, ఆయన ఏదో చెప్తున్నాడు. ఆయనకు కూడా ఒక డైలాగ్ ఉంది. వచ్చేది అప్పుడప్పుడు ఒక డైలాగ్. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అనుకున్నాను మీకు ఒక డైలాగ్ చెప్పలే. ఏమంటే ఏంటది? నేను చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి, అప్పుడు ఇలాగే ఉన్నారు, ఇప్పుడు ఇలాగే ఉన్నారు. దానికి కారణం ఈ చపాతీ అనేది. సార్ మీ పేరేంటి సార్? బుష్. సార్ ఇప్పుడు చూడండి మీ బాధ ఓం భీమ్ బుష్ అయిపోతుంది. ఆయనకి ఎటువంటి బాధ ఉన్నా నేను తీరుస్తాను. ఇదిగో ఇప్పుడు మీరు ఇతన్నే మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి. దాని మొదలు చచ్చిపోతాను నేను. అలా కాదు, మీరు బాధల్లో ఉన్నారు, మీరు ఆ కోపాన్ని అంతా తీర్చుకోవాలి కదా ఎవరి మీదైనా. అందుకని మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి ఒకసారి. ఎవరు? ఇతనే. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్. రెడీయా? రెడీ. నేను ఎప్పుడో రెడీ. రాత్రి పూలకెళ్దాం. ఫస్ట్ నేను నైట్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. తుప్పలోకి వెళ్ళాను. ఎవరితో? వేరే అతనితో. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ లా మాట్లాడు. నువ్వు ఏ మూడు రావట్లేదు మేడం నాకు. నేను మూడు తెప్పిస్తాను. ఫోన్ ఎక్కడ పెట్టావు నిన్న? అదే జర్కిన్ లో పెట్టాను. జర్కిన్ ఎక్కడ పెట్టావు? జర్కిన్ తుప్పల్లో పెట్టాను. తుప్పల్లో ఏం చేస్తుంది జర్కిన్? అంటే ఆ టైంలోని మీ ఫ్రెండ్ తీసుకెళ్ళాడు తుప్పల్లోకి. ఫ్రెండ్ ఎవరు? గ్రీన్ మ్యాచింగ్. రారా? గ్రీన్ కాదు, బ్లాక్ మ్యాచింగ్. నువ్వు కావాలి నాకు. నీకు ఏం కావాలో ఇచ్చా. అయినా కూడా ఎందుకు వెళ్ళావు? నా హ్యాబిట్ అది, నా అలవాటు. సరే పడుకోనా? అంటే మేడం మీరు పడుకోమని చెప్పారు మేడం. పడిపో అని చెప్పాను మేడం. పడుకో అంటే సరే ఉత్తర కొట్టతో ఫీజర్ ఏం చేయొద్దు. ఏం చేయట్లేదా? ఏం టార్చర్ రా ఇది? నాకు తెలుసు మేడం ఒకరి దగ్గర మ్యాటర్ లేదండి. నీ బ్రేకప్ బాధ అంతా పోయింది మొత్తం. నాకు ఇప్పుడు యాక్చువల్లీ రిలాక్స్ గా ఫీల్ అవుతుంది మేడం మీ డాబాకి వచ్చి. ఇంకెవరైనా ఇలా ఫీల్ అవుతున్నారా? లేదు. చెప్పండి. ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సరే అయితే అందరు హాయిగా ఉన్నారంట. వాళ్ళకి ఆ చపాతీలు వేసి వద్దు, చపాతీలు వద్దు మేడం. కొంచెం నోట్లు నోట్లు. సుమా అడ్డా మార్చి 16 నుంచి ఆదివారం సాయంత్రం 6:30కి రాబోతున్నాం. థర్డ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పార్క్. సెకండ్ క్లూ. చెప్పండి. ఓకే, ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు కాబట్టి 75,000 దగ్గర లాక్ చేసాము. థర్డ్ క్లూ చూద్దాము. ఒక మంచి విజిల్ వేస్తూ కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ కండక్టర్. విజిల్ విజిల్ సాంగ్ వచ్చింది, కండక్టర్ వచ్చాడు. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కిటా మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. లాస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. ఆప్షన్ ఏ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఓకే అక్కడ ఎలా తెలిసిందిరా మీకు? చాలా మనుషులను చూసి చెప్పారట. ఏమి చాలా మనుషులు ఉంటే పోయినా స్కూల్లో వచ్చు కదా. ఆన్సర్ లాక్ చేసేసాం. ఓకే సెకండ్ క్లూ మంచింగ్ కోసం చికెన్ ఫ్రై. థర్డ్ క్లూ నో పర్సన్ అండర్ 21. లాస్ట్ క్లూ ఒక వైన్ బాటిల్ ఉంది అక్కడ. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్ చిన్న గేమ్ ఆడదాము. మీరిద్దరు రండి మాస్టర్ ముందు. నేను యానిమల్ పేరు చెప్తాను, సాంగ్ పేరు అక్కడ వస్తుంది, మీరు చూడకండి మాస్టర్. ఆ సాంగ్ ని మీరు యానిమల్ సౌండ్ తో మాత్రమే చెప్పాలి. ఈ సాంగ్ ఏంటో గెస్ట్ చేయగలగాలి. ఓకే ఓకే రెడీ. ఇప్పుడు దీన్ని మీరు పిల్లి భాషలో పాడండి. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. పాడమన్నారు కదా, స్టెప్ వేసి చెప్పి మంచి చేయకూడదు. స్టెప్ లైట్ ఈసారి కుక్క. నీ కన్నుల్లో నీ సముద్రం. ఇప్పుడు మీరు చెప్పాల్సింది గాడిద భాషలో. ఏమండి ఏ గాడిదండి ఇంత శృతిలో పడుతుంది? ఎవరికైనా రాలేదంటే మార్నింగ్ లో అప్పుడు ఇదే పడతారా? ఓకే ఓకే రెడీ రెడీ. చెప్పేశారు. ఎలా చెప్పారు తెలుసా? ఈయన మనం అటు చూసి ఆ కుర్చీని మడత పెట్టి అని చెప్పాడు. మీరిద్దరు వెళ్ళండి, వీళ్ళిద్దరు వస్తారు రండి. మీరు చెప్పాల్సింది మేక భాషలో. మేక. అదే 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 అదే. మే 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 మే. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. సాంగ్ వద్దులో, సాంగ్ తెలీదు అంట మేము, అందుకే తెలుసు. ఈసారి మీరు ఆవు ఆవు. ఇది ఇలా చెప్పాను. నువ్వు ఎంత హింట్ ఇచ్చినా కూడా ఆయన చెప్పకపోతే తెలుసు. నా పాపకి ఫేవరెట్ సాంగ్ అది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ.